కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు ఆలీతో జాలీగా కండిషన్ సప్లై. మరి ఎపిసోడ్ లో దర్దలు ఆడించడానికి వడివడిగా వస్తున్నారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ రమ్య. चोर खान 300 मंदी के है दक्किंदी किक्को. రమ్య ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నావు ప్రెసెంట్? సీరియల్స్ చేసుకుంటున్నాను, ఓకే. బాబుతో ఆడుకుంటున్నాను. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఐటీ ప్రొఫెషనల్. ఐటీ ఏంటి మొత్తం అంతా అమ్మాయిలందరూ ఐటీ ఎలా ఎక్కడ దొరుకుతారు, ఎలా కలుగుతారు? ఏమో సార్, నాకు స్టూడియోలోనే దొరికాడు తను, సో పర్వాలేదు. మంచి మంచివాడేనా? చాలా మంచి. నేను బాగా చూసుకుంటున్నాడా? బాబుని బాగా చూసుకుంటున్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ రమ్య. మీతో పాటు ఎపిసోడ్ ని ఇరగతీయడానికి బ్లాక్ బెల్ట్, డాన్సరు, మంచి కమెడియన్ అండ్ మంచి రచయిత, తనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు. తను పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ వేణు. వేణు, ఎలా ఉన్నావు? సూపర్ ఫైన్. ఏమైంది కాలుకి? అంటే మధ్యలో ఏదో షూటింగ్ లో చిన్న కాలు బెనికింది. కాలు బెనికిందా? కాలు జారా? జారీ 6 సంవత్సరాలు అయింది. జారినందుకు ఒక కాట్రీ కూడా ఇచ్చాడు. జారినందుకు ఒక కాట్రీ వచ్చాడు. నీకు ఇచ్చాడు? మీ ఆవిడకి ఇచ్చాడా? అక్కడ ఇచ్చాడు, నేను మెయింటైన్ చేస్తాను. ఓహో, ఆవిడ జారేటప్పుడు నువ్వు పట్టుకున్నావు, కాట్రీ బయటకు వచ్చాడు. ఏం పేరు? ఆడి పేరేంటి? రేవంత్. 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 ఇప్పుడు ఏంటి ఆడికి కూడా కామెడీ తెప్పించేస్తున్నావు? లేదు, వాడి ఇష్టం అది. ఓహో, నేను వాడు మూడు బట్టి. ఓకే, ఇప్పుడు మీదే మాకు ఆల్రెడీ 3 పిల్లలు. వాడు ఇంటున్నాడా? నాకు 3. ఇంటికి వెళ్తే మన పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఇల్లు పీకి పందిరేస్తాడు. ఇప్పుడు అలాగా 2 ఉన్నారు అక్కడ. నేను ఎంతో ప్రేమగా తెచ్చుకున్న చైనా నుంచి సోఫాలు, వాటి మీద ABCD ఉంటుంది. CAT క్యాట్, DOG డాగ్. ఓకే వేణు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకో నటిమణి కూడా వచ్చింది, తను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ శ్రావణి. సిటీలు కొడతారే
శ్రావణి ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఓకే, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? శ్రీను వైట్ల గారిది. శ్రీను వైట్ల గారి సినిమా చేస్తున్నావు ప్రస్తుతానికి? ఓకే శ్రావణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఇద్దరు ముగ్గురికి. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్ కేలి. ఈ రౌండ్ ఆడే ముందు ఒక ఆర్టిస్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చక్రంలో ఏ ఆర్టిస్ట్ అయితే వచ్చి ఆగుతారో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు ఉంటాయి. అది తిప్పడానికి మాత్రం ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది. నువ్వు హ్యాపీ కదా? లేట్ చేస్తారు ఇంకా మీరు, అది అవునా? సో ముందుగా అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఈ అమ్మాయి ఫ్రూట్ సలాడ్. హాయ్ ఫ్రూటీ. ఓకే, సో వాళ్ళకి కూడా చెప్పు హాయ్ అని, ఆడోళ్ళకి కూడా. తర్వాత చెప్పచ్చులేదు. ఓకే, మీరు నాతో మాట్లాడుకోండి. ఈ అమ్మాయి ఫ్రూటీ, మీ బదులు అమ్మాయి చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ మీ ఎదురుగా ఎల్ఈడిలో ఇక్కడ వస్తుంది. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో ఈ రౌండ్ లో 1,00,000 రూపాయలు గెలుచుకుంటారు. సెకండ్ రౌండ్ 2 లక్షలు, థర్డ్ రౌండ్ 3 లక్షలు, ఫోర్త్ రౌండ్ 4 లక్షలు, టోటల్ గా కలిపితే 5 లక్షలు. ఓకేనా? సో రమ్య, నీ బదులు మా ఫ్రూటీ తిప్పుతుంది. తిప్పు చక్రం. వెరీ గుడ్. గ్రేట్ డైరెక్టర్ బాపు గారు. బాపు గారు సినిమా ఏ చూసావు? ముత్యాల ముగ్గు చూసావా? చూసాను. ఎప్పుడది? ఎప్పుడు చాలా ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటావు. ఓకే, సో ఈ మధ్యకాలం ఏం చూసావు? శ్రీరామరాజ్యం. సో బాపు గారి గురించి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే రమ్య? రెడీ. రమ్య, యోర్ టైం స్టార్ట్స్ నౌ. బాపు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఏది? సాక్షి. రైట్ ఆన్సర్. బాపు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో ఓ సినిమా ఇది మిస్టర్ పెళ్ళాం. రైట్ ఆన్సర్. బాపు దర్శకత్వంలో వచ్చిన అల్ల నరేష్ సినిమా. అల్ల నరేష్ సినిమా. బాపు దర్శకత్వంలో వచ్చిన అల్ల నరేష్ సినిమా ఏది? ఈ అమ్మాయి ఆ పాట కూడా ఉంది. అమ్మ హీరోయిన్ డ్యూయల్ క్యారెక్టర్. సుందరకాండ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 57 సెకండ్స్ లో చెప్పావు రమ్య. ఫస్ట్ బాపు గారు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా సాక్షి. బాపు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో ఓ సినిమా ఇది మిస్టర్ పెళ్ళం. బాపు గారి దర్శకత్వంలో అల్లరి నరేష్ చేసిన సినిమా సుందరకాండ. ఇది ఇంతకుముందు న్యూస్ రీడర్ గా చేశారా మీరు? ఏది న్యూస్ రీడర్ గా ఏమైనా చేశారా? ఏంటి అది? యువర్ టైం స్టార్ట్. బాపు దర్శకత్వంలో అంటే తక్కువ టైంలో చెప్తే తెలుసుకుంటారని చెప్పాం కదా, సో అందుకోసం. సో 57 సెకండ్లో చెప్పావు రమ్య. ఇప్పుడు 56 సెకండ్లో కానీ వేణు చెప్తే ప్రస్తుతానికి వేణు గెలిచినట్టు. ఓకే. 55 సెకండ్లో కానీ శ్రావణి చెప్తే శ్రావణి గెలిచి. ఓకే, వేణు బదులు తిప్పు చక్రం. విశాల్ సినిమాలు చూసే ఉంటావు. చూసాను. మంచి మాస్ హీరో. అటు తమిళనాడులో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా. 3 క్వశ్చన్లు రెడీగా ఉంటాయి. వేణు, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తెలుగులో మొదట రిలీజ్ అయిన విశాల్ సినిమా ఏది? బాలా డైరెక్షన్ లో విశాల్ నటించిన సినిమా ఏది? వాడు వీడు. రైట్ ఆన్సర్. విశాల్ నయనతార కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? సెల్యూట్. రైట్ ఆన్సర్. తెలుగులో మొదట రిలీజ్ అయిన విశాల్ సినిమా పందెం కోడి కాదు, చదరంగం కాదు. తెలుగులో మొదట రిలీజ్ అయిన విశాల్ సినిమా. తెలుగులో మొదటి రిలీజ్ అయిన విశాల్ సినిమా ఏది? అంతే దగ్గరకు. చదరంగం. ప్రేమ చదరంగం. రైట్ ఆన్సర్. వేణు, అంటే సినిమాల మీద నీకు చాలా అవగాహన ఉంది. అక్కడే మనం అక్కడే కదా, అదే మనకు అదే ఫుడ్ కాబట్టి కొంచెం అది ఉండాలి, కంపల్సరీ ఉండాలి. పైగా నీ దగ్గర ఒక అలవాటు ఏంటంటే రిలీజ్ అయినా మార్నింగ్ షోకి వెళ్ళిపోతావు.
షూటింగ్ లేకపోతే కదా. అవునవును 100%. చూస్తావు. అవును. డైరెక్టర్ ఎలా తీశారు, ఏంటి, బాగా తీశారా లేదా, ఎక్కడైనా తప్పులు ఏమైనా చేశారా, వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు. 3 సినిమాల్లో ఏ సినిమా నీకు బాగా నచ్చింది? వాడు వీడు బాగా ఇష్టం. వాడు వీడు. అందులో విశాల్ గారు అద్భుతమైన పర్ఫార్మ్ చేశారు. అందులో టోటల్ మూవీ మొత్తం మెల్లకన్నుతో ఉండాలి. అది ఎంత స్ట్రెయిన్, మనం చాలా స్ట్రెయిన్. సరదాగా పెట్టడానికి 2 నిమిషాలకి సరిపోద్ది, చాలా తలనొప్పి వచ్చేస్తుంది. టోటల్ మూవీ మొత్తం ఎక్స్ట్రాడినరీ. వెరీ గుడ్ వేణు. సో 34 సెకండ్స్ లో చెప్పావు 3 సినిమాలు. ఇప్పుడు 33 సెకండ్స్ లో కానీ శ్రావణి చెప్పిందంటే ప్రస్తుతానికి ఈ రౌండ్ లో ఈ ₹1,00,000 నీకు అవ్వచ్చు. ఓకేనా? ఓకే. శ్రావణి బదులు తిప్పు ఫ్రూటీ. మనోజ్ కాదమ్మా, ఆయన చిన్న ఆయన, ఈయన పెద్ద ఆయన. ఈయనకి 2 కోమల పిల్లల్లో వాళ్ళు మనోజ్ అంటే వచ్చి వాళ్ళే నేను కూడా రెడీయా? రెడీ శ్రావణి, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్రబస్సు చిత్రంలో విష్ణుకి తాతగా నటించిన నటుడు ఎవరు? నాగార్జున విష్ణు కలిసి నటించిన చిత్రం ఏది? రామ్ గోపాల్ వర్మ విష్ణు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది అనుక్షణం. రైట్ ఆన్సర్. దాసన్ నారాయణరావు. రైట్ ఆన్సర్. నాగార్జున విష్ణు కలిసి నటించిన చిత్రం ఏది? ఓ మై గాడ్. నాగార్జున విష్ణు కలిసి నటించిన చిత్రం ఇది ఏది? ఎవరిది? నీది 34. అయ్యో కృష్ణార్జున. రైట్ ఆన్సర్. కాదు, అక్కడ 34 సెకండ్స్. నువ్వు కృష్ణార్జున్ బిఫోర్ 34 మూవీ ఉందని తెలియదు అసలు. నీకు తెలీదా? ఫిలిం నగర్ వైపు వెళ్ళేటప్పుడు చూసుకో, అటు ఇటు. ఒకసారి ఇట్లా కృష్ణార్జునులు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తిస్తే సినిమా లేదంటావని. ఓకే శ్రావణి 47 సెకండ్స్ పట్టింది. మరి విచిత్రం ఏంటంటే ఇక్కడ రమ్య 57, శ్రావణి 47, వేణు 34 సెకండ్స్. వెరీ గుడ్. ఓకే వేణు, ఫస్ట్ రౌండ్ లో గెలిచేసుకుందాం ₹1,00,000. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఈ రౌండ్ లో గెలుచుకున్న వాళ్ళకి ₹2,00,000. అక్కడి నుంచి ఒక ఐటమ్ బయటకు వస్తుంది, దాని మీద మీరు నుంచొని ఉంటారు. మా ఫ్రూటీ దగ్గర ఉండి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎంత తక్కువ టైంలో చెప్పారో అంతే తక్కువ టైంలో అక్కడ 3 విజువల్స్ వస్తాయి మీ ఆపోజిట్ ఎల్ఈడి మీద. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా ఆ 3 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ అయితే అది ఆగిపోతుంది. లేట్ చేస్తే గా దీంట్లో ఉంటారు. రెడీయా మరి? ఓకే ఫ్రూటీ, ముందుగా ఎవరిని తీసుకుంటాం? ఏంటి ఎవరు వచ్చినా కూడా ఇలాగే అంటున్నావు? వెళ్ళు, తీసుకెళ్ళి. వేణు రెడీయా? ఏంటి కాదు, కుంటుకుంటూ ఎలా ఎక్కాడు మా స్టెప్స్ వెనకాల. ఓపెన్ ద డోర్. ఏంటి సార్ అప్పుడే తలుపు ఓపెన్ చేసామన్నారు? వద్దులేండి సార్, ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేయండి. వేణు వేణు కరాటే నేర్చుకోవాలని ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? ఆలోచన అంటే చిన్నప్పటి నుంచి ఏదో సంథింగ్ స్పెషల్ గా ఉండాలి అందరిలో. స్పెషల్ గా అంటే కరాటే నువ్వు ఒక్కడే నేర్చుకున్నా ప్రపంచంలో? మా సర్కిల్లో అచ్చా, ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లే. ఏదో కొత్తదనం ఉండాలి, ఏదో కరాటే నేర్చుకుంటే వేరే ఉంటదేమో అని నేర్చుకుంటాను. అసలు ఇండస్ట్రీకి రావడం కూడా నేను ఫైటర్ గా వద్దామని ఇంట్లోంచి పారిపోయి వచ్చా. ఫైటర్ అవుదామని? అంటే నాకు వచ్చిన కళ ఇండస్ట్రీలో కరాటే ఒకటే. ఓకే,
ఓకే. కామెడీ చేసేవాడిని కానీ చిన్నప్పుడు కామెడీ చేస్తున్నా నాకే తెలియదు. అచ్చా. ఏదో ఆగేవాళ్ళం, ఫ్రెండ్స్ అంతా నవ్వుకునేవాళ్ళు, అది వేరే విషయం. కాకపోతే ఏదైనా కావాలి, ఏదో సపరేట్ ఉండాలి మనలో, సంథింగ్ న్యూ, ఇది కాదు జీవితం అన్నట్టు చిన్నప్పటి నుంచి ఐడియా. దాంట్లో కరాటే నేర్చుకున్నాను. అందులో ఒక స్టేట్ టైం ఛాంపియన్షిప్ 2 సార్లు అయ్యాను నేను. 2006, 2007. నిన్ను ఎవరైనా బాగా చితక్కొట్టాడా? డోరేసి చెప్తాను. అంటే కరాటే నేర్పేటప్పుడు ఏం చెప్తారంటే, నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే బేసికల్గా రూల్ ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన కళ, దీన్ని అన్నెసరిగా వాడొద్దు అనేది ఒక ఇది ఉంటుంది. అవును. అంటే ఇప్పుడున్న యంగ్ కమెడియన్స్ లో, ఇప్పుడు ఎదుగుతున్న కమెడియన్స్ లో నీది మంచి టైమింగ్ అని ఒక గొప్ప కమెడియన్ చెప్పాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంత గొప్ప టైమింగ్ లో ఏం చేసావు ఆయన దగ్గర? బ్రహ్మానందం గారు అంటే ఇప్పుడు నేను చేసే యాక్టింగ్ లో 60% బ్రహ్మానందం గారిది ఉంటుంది. ఓకే. 20% మీద ఉంటుంది. ఓకే. 20% వేణువాదాన్ని ఉంటుంది. ఓకే. కొత్తగా నేను ఏం చేయను. అంటే ఇప్పుడు ఏదైనా సీన్ చదువుతుంటే పలానా ఎక్స్ప్రెషన్ ఉందంటే ఈ ముగ్గురు కనిపిస్తారు, ఒకటి వచ్చేస్తుంది. తీసుకున్న డబ్బుల్లో 60% ఆయనకి, 20 మాకు పంపిస్తున్నా. పగిలిపోద్ది. తీసారా? మామూలుగా ఉండదు. నాకు బాగా ఫస్ట్ జై సినిమాలో ఒక ఎక్స్ప్రెషన్ బాగా మంది చెప్పారు, అంటే గీతా సింగ్ తో అలా ఉండి అలా సాఫ్ట్ అయిపోద్ది ఫేస్, అది మీదే. ఇంకా మిగతా ఏంటి బ్రహ్మానందం గారు, వేణన్న, వీళ్ళందరూ మిక్స్ అయి వస్తుంది తప్ప ఇప్పుడున్న వాళ్ళందరు కమెడియన్లు అంటే అది తప్పులేదు. నేను చెప్పేది ఏంటంటే, నేను రాజ్బాబు గారి ఇమిటేషన్ ఎక్కువ చేస్తా. ఓకే ఓకే. నేను ఆల్మోస్ట్ కమెడియన్ అవటం కారణం కూడా నా ఇన్స్పిరేషన్ రాజబాబు. నేను రాజ్బాబు గారి లాగా చాలా సినిమాలలో కామెడీ చేశాను అండ్ టైమింగ్ చేశాను. అయ్యి బాబోయ్ అని ఉంటాయి కదా, అది ఆయనదే. అది సో నువ్వు అలా చెప్పుకోవడం కూడా తప్పులేదు. ఈ ఇంగ్లీష్ పిక్చర్లు తెలుగులో డబ్బింగ్ అవుతుంటే ఎక్కువ సినిమాలు చూస్తుంటా కదా, అదేదో ఒకటి చెప్పావు కదరా నువ్వు. ఒకటి ఏంటది? ఐటమ్స్ గురించి అప్పుడప్పుడు టీవీ గ్యాప్ల్లో అది వేస్తారు కదా. అవునవును, అదే స్క్రోల్ లైన్స్. అదే. పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, పైన పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, దాని కింద ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న యువత. దానికి సంబంధం లేదు, అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. ఇది వేరే, ఇది పెట్రోల్ గురించి వస్తుంది, అదేమో వేరే. ఆ కింది లైన్ స్తంభించిన ఉత్పత్తి. ఇంకోటి చేసాం, అది మళ్ళీ కుప్పకూలిన ఇండియా క్రికెట్ టీం, పూర్తి బాధ్యత నాదే అంటున్నా మల్లికాశరావు. ఓకే వేణు, సో నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. ఎంత తక్కువ టైంలో మ్యాచ్ చేస్తే సేఫ్ గా దానిపైన నుంచొని ఉంటావు. రెడీ వేణు, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చేసింది, ఆ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఆ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి సినిమాల మీద నీకు ఇంత అవగాహన ఉండి కూడా ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? యాక్చువల్ గా ఇదేంటి, పక్కదేంటిది, దాని ఏమంటారు? 2 అమ్మాయిలు. బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? మిథునం. ఆ పక్కనే ఉంది. కాన్సంట్రేషన్. నువ్వు ఎంతసేపు అమ్మాయిలు చూస్తున్నావు తప్ప అది మిథునం, దాని గురించి చెప్పాలి. ఇక్కడ రావటం ఫ్రూటీ మీద పడిపోయినట్టు యాక్ట్ చేసావు. ఇది పాపులర్ డైలాగు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. అది మ్యాటర్. నువ్వేమో వాళ్ళందరినీ చూసి ఇదేంటి మహేష్ బాబుకి ఎంతమంది పిల్లలు అనుకున్నావు కదా. ఓకే వేణు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు రమ్య, నీకు అవకాశం ఉంది, నువ్వు చెప్పగలేమో అనుకుంటున్నావు, ఎందుకంటే గడగడగడ చెప్పేసావు కదా. క్వశ్చన్ గడగడ చదివాను సార్. అవును, అక్కడ కూడా అంతే. అదే అంటే మీరు ఫస్ట్ చదివి వెళ్ళాక మిషన్ అలా స్టార్ట్ అయ్యి వచ్చేసి ఆన్సర్ కూడా అంతేనంట. మరి తీసుకెళ్ళి దగ్గరుండి.
రమ్య రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. అరే ఏమైంది? మామూలుగా ఏం చేసేదా నేను? బాబోయ్ అక్కడి నుంచి చూస్తే మామూలుగానే ఉంది, ఎక్కాక పర్లేదు. మామూలుగా ఏం చేసేదాన్ని? ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదాన్ని? ఇండస్ట్రీకి రావాలనుకున్నాను. అంటే నేను ఎంఎస్సీ చేసా. నాకు యాంకరింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం, స్కూల్ టైం నుంచే. ఓకే. అందుకని దానికి తగ్గ ప్రాక్టీస్ చేసుకుంటుండేదాన్ని ఇంట్లో. సో నేను డిగ్రీ చదువుతూ ఇంకా యాంకరింగ్ లోకి వచ్చా. ఓకే. దాని తర్వాత ఆర్టిస్ట్ అయ్యాను. ఓకే, క్లోజ్ ద డోర్. మనిద్దరం కలిసి ఏ సినిమా చేసాం? పూలరంగుడు చేసాం సార్. పూలరంగుడు చేసాం. తర్వాత అదొకటే చేసాం. అదొకటే చేసాం. అంటే నువ్వు హీరోయిన్ ఫ్రెండ్, నేను హీరోయిన్ ఫ్రెండ్, మీరు హీరో. నేను హీరో సునీల్ ఫ్రెండ్. సో అలాగా. రెడీ రమ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఇది రాక్షసుడు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? సినిమా చూపిస్తా మామ. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? సర్కిల్ పూతద్దాం. బాబాయ్ సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ, మామ సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. ఫస్ట్ ఒకసారి వేయండి. ఇది అద్భుతంగా చెప్పావు. ఓకే, రాక్షసుడు రైట్ ఆన్సర్. ఇది సినిమా చూపిస్తా మామ రైట్ ఆన్సర్. ఇదేంటిది? సైకిల్ చైన్. ఆ పక్కన కీ చైన్. కీ చైన్. రెండు కామన్ పాయింట్ ఏంటి? అని నేను చైన్ ఏదో అన్నాను, మొత్తం చైన్ అని కూడా అన్నా. నేను అన్నాను సార్. అన్ఫార్చునేట్లీ అన్నావా? ఫార్చునేట్లీ అన్నా. మళ్ళీ నాకు తప్పేమో అని అప్పుడు మళ్ళీ భూతద్దం అన్నావు. భూతద్దం అన్నా నేను అన్నాను. సో అందుకోసం నువ్వు గెలిచావు. వెరీ గుడ్ రమ్య. 21 seconds లో 3 సినిమాలు టకటకటగా చెప్పావు. ఇప్పుడు 20 seconds లో శ్రావణి గాని చెప్పింది అనుకో, శ్రావణి గెలిచినట్టు ఈ రౌండ్ లో. ఓకేనా? శ్రావణిని దగ్గర తీసుకెళ్ళి. శ్రావణి రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. అరే ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదా నేను? ఏం చేయాలని ఆలోచన. వచ్చాక ఏం చేసావు? వచ్చాక మూవీస్ చేస్తాను. ఎన్ని సినిమాలు వచ్చేసాయి ఇప్పటికి? 30 మూవీస్ చేస్తాను. 25-30. ఓకే. సో ఇప్పుడు పని చేయి ఫ్రూటీ, డోర్ వేసి. 3 విజువల్స్ ఎదురుగా నీ ఎల్ఈడి మీద ఉంది. ఓకేనా? ఓకే. రెడీ రమ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఏంటి? నెక్స్ట్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? నెక్స్ట్. ఈ రెండు బొమ్మలు కలిపి కామన్ పాయింట్ ఏది? ఏంటది?
లేడే నా వలకు. ఏం గుర్తు రావట్లేదు అక్కడ నుంచి ఉంటే. అవునా? ఫస్ట్ వేయండి అమ్మా. ఇప్పుడు అక్కడ నుంచుంటే ఏమి గుర్తు రావట్లేదు అన్నావు కదా, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు, ఏమి వెనక్కెళ్ళదు, అక్కడే నుంచుని ఉంటాం. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? అదేంటిది? ఈ పక్కదేంటి? తెలుగులో ఏమంటారు దాన్ని? రోడ్ కాదు, రహదారి అంటారు. రహదారి. ఆయన డైలాగ్ రహదారి కాదు. ఏంటి? నా దారి రహదారి, అడ్డు రాకండి. నా దారి రహదారి ఆయన పాపులర్ డైలాగ్. నెక్స్ట్, ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? వెల్కమ్ తెలుగులో ఏమంటారు దాన్ని? స్వాగతం. సుస్వాగతం. సుస్వాగతం. హీరో ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఆ సినిమాలో వచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. మీరు అదే నేను అడిగింది. ఆలి గారు మీరు చెప్పానా లేదా? మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం చెప్పా నాకు? సుస్వాగతం అని చెప్పాను కదా. సుస్వాగతం నాకు చెప్పావు, నువ్వు వాళ్ళకి చెప్పాలి. మూడోది కాదు, ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? 5 అంటున్నాను సార్. ఇక్కడ అక్కడ $5, ఇక్కడ వెనకాల లైట్లు 5, కామన్ పాయింట్ 5, కామన్ పాయింట్ 5 అని చెప్పాలి. 5 అని అంటావు, 3 సార్లు అంటున్నావు నువ్వు. ఓకే, వెరీ గుడ్. శ్రావణి అద్భుతంగా 27 seconds లో ఏది ఎక్కువ ఊపుతుంది కానీ ప్రాబ్లమా? ప్యాంట్ ఎక్కడ కొను? ఫర్ ఎవర్. మగవాడు కూడా అమ్ముతారా? ఓకే, వెరీ గుడ్ శ్రావణి, వెళ్ళిపో. రమ్య, శ్రావణి అండ్ వేణు ఏమి ఒక్కటి కూడా చెప్పలేకపోయా కదా? కష్టం అని చెప్పి. చాలా కష్టం అది. ఇంగ్లీష్ ఎగ్జాక్ట్లీ. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. Yes, you have to understand before this problem. Oh my God. ఓకే ఓకే, సో అక్కడ నుండి కూడా చాలా అద్భుతంగా చెప్పింది రమ్య. వెరీ గుడ్, సూపర్. ఈ రౌండ్ విన్నర్ రమ్య. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఈ రౌండ్ లో గెలుచుకున్న వాళ్ళకి 3 లక్షలు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో మీ. ఇదేనమ్మా, ఇదిగో గోలీ. ఓకేనా? మీరు దానిపైన నుంచొని ఉంటారు. అది అలా రౌండ్ గా మీ దగ్గరికి వచ్చే టైంకి మీరు అలా ఎగిరి దాని మీదే ఉండాలి. దాని మీద నుంచి అలా జారినా అది వచ్చి మీ కాలికి తగిలిన ట్రిప్ కి గోళీలు అలాగా వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువ గోళీలు పెడితే ఓడిపోయినట్టు, తక్కువ గోళీలు పెడితే వాళ్ళు గెలిచినట్టు. సో ఇది మ్యాటర్. ముందుగా నువ్వు గెలిచావు కాబట్టి ఒకసారి నువ్వు వెళ్తే ఇన్స్పిరేషన్ వస్తుంది. అది పట్టుకోకూడదు, ఇటు తిరగాలి. కదులుతుంది ఎందుకు ఇట్లా? మరి కదులుతుంది కదమ్మా అది. మరి కింద మరి దిమ్మ ఇంతే ఉంటది. రెడీ రమ్య? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలి. మళ్ళీ ఎగిరిందే. అయ్యో కట్టి. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. కట్టి వదిలే, కట్టి. ఆచారే ఆచారే ఆచారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తాడే. ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా. మసా తాయ్ మసా కేలి కేలి ఆడు హోలీ కాజా కాజా పడతా కాజా. వెరీ గుడ్ రమ్య, సూపర్, ఫెంటాస్టిక్. కానీ ఇన్ని ఎపిసోడ్ లో ఇలాగే ఎవరు ఆడలా. అద్భుతం రమ్య, వచ్చే.
వేసుకో గోళీలు మొత్తం నీయే. ఇంటికి వెళ్ళి నువ్వు మీ అబ్బాయి ఆడుకోండి. ఇన్ని గోళీలు వేసేసుకుంటావా? కనీసం కాదు ట్రై చేయలేదండి దాని మీద చిన్నప్పుడు. నుంచోగలితే కదా దాని మీద కదులుతూనే ఉంది అది ఊరికే. అంటే అది నువ్వు అలా ఆడించావు అనుకో ఎక్కువ ఆడుతుంది. సరిగా నుంచున్నావు అనుకో సరిగా జంప్ చేయడం కావట్లేదే. అవునా? ఇప్పుడు వీళ్ళు వెళ్తారుగా చూస్తా. చూద్దాం. శ్రావణి వెళ్ళి. రెడీ శ్రావణి? యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ శ్రావణి. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. బాజా ఆచారే ఆచారే ఆటీనే రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా. మసా తాళ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. శ్రావణి మీ ఇద్దరు లేడీసే కదా? పాడాట ఆడావా ఎప్పుడైనా? స్కిప్పింగ్ దాని మీద నుంచి ఆడండి. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు. ఇప్పుడు అది వస్తుంది కదా, మీరు ఏం చేస్తున్నారు అని వెళ్తున్నారు. కష్టం. ఇప్పుడు మీరు జంప్ చేస్తే చూస్తాం. ఆల్ టైమ్ స్మైలింగ్ బుల్లాడు సొట్ట బుక్కల సుగాడు ఎనీ టైం పంచుల్నే పేలుస్తాడు. ఏం కౌంట్ చేస్తాం? 5 14 14 గోలీస్. సో ఇప్పుడు 13 గోలీస్ వేణుగాడు వేసుకుంటే నువ్వు గెలిచినట్టు. రెండు కాళ్ళు వాళ్ళే అయితే నువ్వు సింగిల్ కాలు. రెడీ వేణు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీనే రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. వెరీ గుడ్. మసులు వీడి పెద్ద మసుగాడు లేరు. 1 2 3 4 5 6 7 8 9 10 11. వెరీ గుడ్. ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే. ఫాలో మీ. వెరీ గుడ్. సో రమ్య 20 గోలీస్ అండ్ శ్రావణి 14 గోలీస్, వేణు 11 గోలీస్. వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్ విన్నర్ వేణు. ప్లీజ్ కమ్. 1 2 3 నేను కదలి నాకు నేనే రాజు మంత్రి మాయస్తా పగలు రాత్రి పై పతే ఉంది తిమిరి.
ఈ ఇంగ్లీష్ పిక్చర్లు తెలుగులో డబ్బింగ్ చేస్తుంటారు కదా, అవును. అప్పుడప్పుడు చెప్తుంటావు ఏంటది? అదంటే ఊరికే షూటింగ్ లో గ్యాప్ లో ధనరాజ్ మేము అంతా మాడుకునే వాళ్ళం. వాళ్ళు చెప్తుంటారు కదన్న, అందులో వాడికి తెలుగే రాదు, వాడు అచ్చ తెలుగు వాడుతుంటాడు. అవును. జా నటువైపు వెళ్ళదు, అది పెద్ద సొరంగం. మీరు సూట్ లో నీట్ గా ఉన్నారు అని హీరోయిన్ అంటది. అప్పుడు వీడు నేను నీట్గానితో పాటు పొట్టుగాని కూడా. నీట్ గాని పోటు గాని లాగా వాళ్ళు గాడి ఇంకా తెలుగు ఎక్కడ వచ్చి అడిగి అంత క్లారిటీగా అప్పుడు సంస్కృత పదాలు కూడా వాడుతుంటాడు. మీరు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే బ్రహ్మాచర్యం గురయ్యాను నేను. లొకేషన్ ఊరికే సరదాగా అలా చేస్తారు. సరదాగా అప్పుడప్పుడు. వెరీ గుడ్ వేణు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ రౌండ్ లో 3 లక్షలు గెలిచేసుకున్నాం వేణు. ఓకే, ఇప్పుడు మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను. వచ్చాక మళ్ళీ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే ముందుగా ఆ హార్న్ నొక్కారో కరెక్ట్ గా సమాధానం చెప్తే రైట్ ఆన్సర్ అంటే మళ్ళీ గేమ్ లో కంటిన్యూ అవుతారు. ఇన్ కేస్ అది కానీ రాంగ్ అయితే మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్. ఓకే, మరి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు కాజా. అలీతో జాలీగా వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒక్కోరె అరిసెలుల్ల ಎಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ. ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು, ಬಳೀರೆ ಲಡ್ಡುలందు భక్తేణి పోణిలిందు, బలే జిలేబి ముందు ఇవెల్ల నాకే విందు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు, మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు, వత్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన దానికే కదా అభిమానంతో వచ్చారు, లేకపోతే ఇందులో ఏదైనా ఈ గ్యాప్ లో చూసి వెళ్ళిపోయారా? లేదు కదా. చాలా బాగా చేశారు. ఓకే, ఆ ఎస్వి రంగారావు లైవ్ లో చూడలేకపోయాం. ఎస్వి రంగారావు గారు ఎంత గొప్ప నటుడో మనకు కాదు, మన పిల్లలు కూడా రేపు పొద్దున్న తెలుస్తుంది. ఆయన ఒక స్టేజ్ మీద శకుని పాత్రలో కూడా చేసేవారు. అవును. ఆయన ఏమన్నారంటే యు ఆర్ పర్ఫార్మెన్స్ యాక్టర్, ఐఎమ్ పర్సనాలిటీ యాక్టర్ అని చెప్పాడు ఆయన. అంటే పర్సనాలిటీ తోటి పర్ఫార్మెన్స్ చేశాను నేను, నువ్వు అంతున్నా కూడా పర్ఫార్మెన్స్ చేసిన గొప్ప యాక్టర్వి అని ఒక వేదిక మీద ఒప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు.
ఎవరి దగ్గర నేను ఫోటో చూసా, ఒకే వేదిక మీద ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు నలుగురు ఒకే వేదిక మీద ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసా. ఆ రోజులో అదిరిపోయే సూటు అంటే ఇక గోల్డెన్ డేస్ అవి. నేను ఇప్పుడు కూడా అనుకుంటా, అబ్బా ఎందుకు ఒక 40 సంవత్సరాల ముందు ఎందుకు పుట్టలేదు అని అనుకుంటుంటాను నేను. కానీ వాళ్ళతో యాక్ట్ చేయడానికి అదృష్టం అది మనకి రాలేదు. అప్పుడే ఎటువంటి గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఇంత గ్రాఫిక్స్ చేశారంటే నిజంగా వాళ్ళకి పాదాభివందనం, హ్యాట్స్ ఆఫ్. ఓకే, సో మరి ఇప్పుడు 4 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. రెడీయా? మరి నేను చెప్పా ఇందాక గుర్తుంది కదా, ఎవరైతే నొక్కి తప్పు చెప్పారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టే. ఫస్ట్ క్వశ్చన్, పాట మధ్యలో ఆలీ రాజా లడ్డును ఏ చేత్తో తొందరపడి నొక్కావు? రామణి చెప్పు, ఏంటి క్వశ్చన్, ఏంటి ఆన్సర్ ఏంటి? ఏ చేత్తో లడ్డు తీసుకున్నారు? అంతే కదా? ఎస్. కుడి చేత్తో. కుడి చేత్తో. కుడి చేత్తో. కుడి చేత్తోను. కుడి చేత్తోనే తింటాం కదా. కుడి చేత్తో, రైట్ హ్యాండ్. శ్రావణి, నువ్వు అంటే తొందరపడి నొక్కేసావు. కుడి కాదు, అది యాక్చువల్గా కుడే రైట్ ఆన్సర్. లడ్డులందు భక్తేణి పోనిలిందు, బళీరె లడ్డులందు భక్తేణి పోనిలిందు, బలేది లేది ముందు. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా కిరీటంలో ఎన్ని నాగుపాములు బొమ్మలు ఉన్నాయి? వేణు? ఒక్కటే. ఒక్కటే. ఒకటే ఉందా? ఒకటే. షూర్? షూర్. రైట్ ఆన్సర్. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు, ఇయాల వారి దిందు నాకే ముందు. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా గదను ఏ చేత్తో, క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? గదను ఏ చేత్తో పట్టుకున్నారు? గదను ఏ చేత్తో పట్టుకున్నారు? కాదు కదా, గదను ఏ చేత్తో పట్టుకున్నారు? ఏ చేత్తో కిందకి దించారు? అలాగే క్వశ్చన్, అందుకే నేను పూర్తిగా చదివిన తర్వాత నొక్కాలని చెప్పా. క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదే, నేను హింట్ ఇవ్వకూడదు. బాగు, ఏ చేత్తో దించారు? క్వశ్చన్ ఏంటి ఫస్ట్? గదను ఏ చేత్తో దించారు అన్నది కాదా? పట్టుకున్నారు అన్నది నేను చెప్పను. పట్టుకున్నారు. క్వశ్చన్ అదా? క్వశ్చన్ అదా? క్వశ్చన్ అదేనా? ఆన్సర్ లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చెయ్యి. ఎడమ చెయ్య? షూర్. శ్రావణి, ఎడం చేత్తో కింద పెట్టారు అని ఒకసారి చెప్పావు, ఎడం చేత్తో మళ్ళీ లేపారు అని చెప్పేసి చెప్తున్నావు. సో నువ్వు లెఫ్ట్ అన్నావు, ఎడం అన్నావు. సారీ, నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ బాగా వినండి. మ్యాటర్ ఏంటంటే రమ్య నొక్కి రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా డైరెక్ట్ గా నిన్ను గెలిపించినట్టే. ఎందుకంటే నువ్వు 2 చెప్పావు, ఒకటి వేణు చెప్పాడు. ఇన్ కేసు రమ్య నొక్కకుండా నువ్వు నొక్కి రాంగ్ అయితే డైరెక్ట్ వేణు గెలిపోద్ది. ఒకవేళ వేణు గాని నొక్కి చెప్పాడనుకో, మీ ఇద్దరి మధ్యన టై ఉంటుంది, రమ్యకి అవకాశం ఉండదు. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, ఆలీ రాజా చేతులకు మొత్తం ఎన్ని, క్వశ్చన్ ఏంటి వేణు? ఆలీ రాజా చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? 2 వేళ్ళకి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? అవి 7 ఉంగరాలు ఉన్నాయి. క్వశ్చన్ ఆన్సర్ 2 చెప్పి. క్వశ్చన్ ఆన్సర్ నువ్వే చెప్పా సార్, చెప్పే, ఎందుకంటే నేను రిపీట్ చేయను. ఆలీ గారి వేళ్ళకి, అదే ఆలీ రాజా వేళ్ళకి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? అది క్వశ్చన్ అనుకుంటా. అది క్వశ్చన్. ఫిక్స్ అయిపోయావు? అనుకోవడం లేదు, ఫిక్స్ అయిపోయావు కదా వేణు? నువ్వు చెప్పింది 100% దట్ ఈస్ ఏ. నువ్వే చెప్పు, ఏంటిది లాస్ట్ ఏంటి? కడియాలు ఉంగరాలు 2 ఒకటే కదన్నా? కడియాలు అయితే 2. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం, దేవుడా ఇంకోసారి. సో
మరి విన్నర్ ఎవరు యాక్చువల్ గా? ఒక మగాడి ఒక అమ్మాయిని గెలిపించాలి, అది చాలు అంటే కదా. ఒక ఆడది ఓడిపోకూడదు మగాడి చేతిలో. ఆ దాని మీద నువ్వు గెలిపించావు కాబట్టి. ఓకే శ్రావణి, దా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. సో అద్భుతంగా వేణు నువ్వు ఎంత గెలుచుకున్నావు? 4. రమ్య నువ్వు ఎంత గెలుచుకున్నావు? 2. నువ్వు 5 lakhs 4 lakhs 4 లెక్క వేసుకుంటున్నాడు. ఆడు కొట్టేసావేంటి? ఆల్ ది బెస్ట్ శ్రావణి. అద్భుతంగా 2 బాగా గుర్తుపెట్టుకొని. ఓకే కదా, నువ్వు హ్యాపీ కదా? ఇక్కడ ఊపుతూనే ఉంది, వదులుతలేదు. ఓకే, ఆవిడ కూడా ఒకసారి ఊపేత అయిపోయింది. అలాగే వేణు, ఆల్ ది బెస్ట్. మనం డైలీ ఇక్కడే ఉండేవాళ్ళం కదా, అప్పుడప్పుడు ఊపుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రూటీ, నీకు కూడా. మళ్ళీ వచ్చే వారం ఇంకే చోట్ల కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. సూపర్ 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 మచ్చి, సూపర్ మచ్చి. ఇన్ని ఎపిసోడ్లు నా స్టైల్ కాకుండా వేరే వాళ్ళ స్టైల్లో పిలిచానా? ఎలా పిలవాలి? రమ్య అలాగేమైనా పిలవాలా? చెప్పండి, ఎలా ఎలా పిలవాలి చెప్పండి. ఎడతెడలాడించడానికి వడివడిగా లేదే. ఏమయ్యా కళ్ళజోడు మార్చవా నువ్వు? ఏం కలర్ అమ్మా అది? ఇది వైలెట్ లైట్, వైలెట్ లైట్. ఇదేంటిది? వైలెట్ స్ట్రాంగ్. హైలైట్ సంగా వైలెట్ స్ట్రాంగ్. అది మిథును, దాని గురించి చెప్పాలి. ఇక్కడ రావటం ఫ్రూటీ మీద పడిపోయిన ఈ ఎపిసోడ్ మీ ఆవిడ చూస్తుంటది అంతే. నీకు ఐటమ్ లేకుండా ఊడోళ్ళు ఆడాలా? ఓకే రైట్. అయితే నేను ఇలాగంటే నువ్వు ఊపుకుంటూ వెళ్ళిపోయానా? వెళ్తున్నారా? జ్యోతి కట్టుకుని పడుకోండి. వందాలే పూటు సాలాడే మొదటి సినిమాలో డైరెక్ట్ అట్లా చెప్తాను. నీ చేతిలో మైక్ జారిందా? నాది కాదు. ఏ డబ్బులు ఏంటి? నువ్వు కింద పడితే డబ్బులు కాదురా, డబ్బులు రావుతురా. లాగే గట్టిగా లాగే ఇరుక్కునే. అది లాగే పెట్టుకోరా. ఒక్కటి పెట్టాను కాబట్టి నేనే విన్నా.